ప్రేమలేక ఇళ్ళలోన ఏ ప్రాణి నిలవలేదు. అడివిపోలే ఈ ప్రేమ పొందగా, అడివిపోలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని దలసినా హల్లెలూయా, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మేసయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా. కొంచెం అప్రయించలో పలకరించిపోతా తెలిసినావా చూడ చాలా తెలిసిన అట నా పాటలు పెట్టానా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మీ గ్రామంలోనికి ప్రభు అయిన యేసు ప్రభును మేము మోసుకొని వచ్చి ఉన్నాం సువార్తను ప్రకటించడానికి. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ సువార్తను వినియనరా దేవుడు మీకు కూడా మేలు జరిగిస్తాడు. మరి మనకు ఒక మోక్షం ఒకటి ఉన్నది. ఆ మోక్షం ఏందయ్యా అంటే బైబిల్లో చెబుతుంది, అది పరలోకమని అంటారు, మనమైతే మోక్ష రాజ్యము అంటారు. మరి దయచేసి గమనించండి, ప్రభు అయిన యేసు ప్రభు పరలోక రాజ్యము సమీపించుచున్నది, అందరూ మారు మనసు ఉండుడి. మారు మనసు అనంగా మనిషి జీవితంలోనికి ఒక వెలుగు. అయితే ఆ వెలుగు చీకటిలో సంచరిస్తూ ఉన్నది. ఆ వెలుగు చీకటిలో సంచరిస్తూ ఉంది కనుక చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతున్నది. అంటే ప్రభు అయిన యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆ వెలుగైన ప్రభువుని మనము గుర్తించలేక మరి ప్రభువుని మనము చాలా నిర్లక్ష్యముగా ఆయన్ని మనము త్రోసిపుచ్చుతున్నాం, తునీకరిస్తున్నాం. అందుకనే ప్రియులారా, ఈ వెలుగును ప్రకటించటానికి కోసమే మేము మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం. ఎవరైతే ఈ వెలుగైన ప్రభువుని, యేసు ప్రభువుని, ఆయన నీ కొరకు కల్వరి సిలువలో మరణించి మృతుడై తిరిగి 3వ దినాన ఆయన ఈ లోకములో మళ్ళీ మరి లేచి ఉన్నాడు. అలాగనే సజీవుడైన ప్రభువుని ఎవరైతే ఆ వెలుగు సంబంధమైన ప్రభువుని ఎరుగుతారో వారిని ఆయన నిత్యమైన పరలోకములో యుగ యుగాలు ఉంచుతాడని, చనిపోకముందే మనమందరము కూడా ఆయన ఎరిగిన ఎడల, ఆయనను గుర్తించిన ఎడల మనకు మేలు కలుగుతున్నది. ఆ మేలైన మార్గములోకి మనము నడిపించబడతాము. నీకే ఈ